దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం పుల్లారావు గారు. సార్ అన్మ్యూట్ చేయండి. ఎస్ పుల్లారావు గారు, ఇప్పుడు ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ వివాదం అనేది దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. దీనికి అంటే పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం కోసం ముందున్నటువంటి వాళ్ళ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, అలాగే దీన్ని పరిష్కరించుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కంబోడియా, థాయిలాండ్ 2000 సంవత్సరాల నుంచి వాళ్ళకి హిందూయిజం ఉన్నది. అక్కడ ఆ హిందూయిజం భారతదేశం నుంచి లేదు. అలాగే మొత్తం సౌత్ ఏషియా, ఒకనప్పుడు బర్మా, ఇండోనేషియా, ఈ దేశాలన్నీ హిందూ దేశాలు. తర్వాత ఇండోనేషియా ఇస్లాం కింద వచ్చింది, మిగతా దేశాలు బుద్ధిజం కింద వెళ్ళిపోయినాయి. కానీ హిందూయిజం మార్పు ఉన్నది, హిందూయిజం చరిత్ర ఉన్నది. హిందూయిజం వాళ్ళకు ఉన్న ఓల్డ్ రూయిన్లు, టెంపుల్స్ చాలా ప్రసిద్ధమైనవి ఉన్నాయి. కంబోడియా, థాయిలాండ్ 10,000 సంవత్సరాలు బట్టి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ ప్రపంచంలో యాంగోర్ వాట్ అని కంబోడియాలో ఉన్నాయి. ఇది ఉండగా ఒక వచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఒకనప్పుడు కంబోడియా, ఇప్పుడు ఏదైతే కంబోడియా ఉన్నదో ఫ్రాన్స్ పరిపాలించేది. బ్రిటన్ మళ్ళీ ఎలా పరిపాలించారు, ఫ్రాన్స్ పరిపాలించారు. ఆ సమయంలో థాయిలాండ్ పక్క దేశంలో వాళ్ళకి మోనార్కీ, రాజులే ఉండేవారు. అప్పుడు ఫ్రాన్స్ చాలా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బౌండరీస్ దాదాపు 125 సంవత్సరాల క్రితం వాళ్ళు ఫిక్స్ చేశారు. బౌండరీస్ ఇష్టం వచ్చినట్టుగా ఫిక్స్ చేస్తే అప్పుడు థాయిలాండ్ ఆబ్జెక్ట్ చేసే బలం లేదు, ఏం లేదు. ఆ సమయంలో ఈ ప్రసిద్ధమైన ఈ గుడులు అన్నీ కంబోడియా బోర్డర్లోకి వచ్చినాయి. కానీ థాయిలాండ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇది మాది 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 అంటా వచ్చింది. న్యాచురల్గా ఆ టెన్షన్ చిన్న చిన్న విషయాలతో పెరిగిపోవటం, వాళ్ళకి 2 పొలిటికల్ సిస్టమ్స్ వేరే ఉంటాం కూడా. థాయిలాండ్కి స్ట్రైట్గా ఇప్పుడు ఉన్న రాజు దాదాపు 300 సంవత్సరాలు బట్టి ఉన్న వంశం, దాని ముందర ఇంకో వంశం ఉండేవాడు. కంబోడియాకి వచ్చింది ఏంటంటే, ఒకనప్పుడు కమ్యూనిస్టు, మిలిటరీ, డిక్టేటర్షిప్ అవన్నీ వచ్చినాయి. వాళ్ళ జనాభాలో అందరూ అంటారు 10% చంపేశారు ఓ 50 సంవత్సరాల క్రితం. హిస్టరీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. 2 దేశాలు పద్ధతులు వేరేగా ఉన్నాయి. సో ఈ తేడాలు తీర్చాలంటే 125 సంవత్సరాల క్రితం వెళ్ళాలి. ఆ బౌండరీలు చెప్పింది కరెక్ట్ కాదు అని సెటిల్ చేయాలి. సో వెనకాలకి తిరిగి హిస్టరీ వెళ్ళలేం, గడియారం వెనక్కి తిప్పలేం, మళ్ళీ పాతది రాదు. కాబట్టి ఈ ఫ్యూచర్ ఎలాగ హ్యాండిల్ చేయాలి, దీంతో విషయం తగ్గదు. ఇది టెన్షన్ వచ్చింది. ఇది భూమి మీద టెన్షన్, మనకి చైనాకి ఎలాగున్నదో భూమి మీద టెన్షన్. చాలా కష్టం వెంటనే తేల్తానికి, ఎందుకంటే ప్రజలకు కూడా ఫీలింగ్ వస్తుంది, ఆ టెన్షన్తో వెళ్ళిపోతుంది. 2 వేరే భాషలు, థాయిలాండ్ అండ్ కంబోడియా. ఇవన్నీ ఉన్నాయి, ఈజీ సొల్యూషన్ లేదు. కానీ కంబోడియా యుద్ధానికి చాలా అలవాటు పడిన దేశం కంబోడియా. సో ఈ టెన్షన్ ఎలా జరుగుతూ ఉంటుంది, ఇది అప్పుడే తగ్గదు. కానీ పెద్ద యుద్ధం ఫ్లేరప్ అయిపోతుంది అంటే నేను నమ్మట్లేదు. పెద్ద యుద్ధంగా రాదు, ఏదో రకంగా అక్కడ ఉన్న పరిస్థితులకి సెటిల్ అయిపోతాయి. బట్ హిస్టరీ అనేది ఉన్నది కాబట్టి ఆ హిస్టరీ మనం వెనక్కి తిప్పలేం, అలాగే వెళ్తారు. ఎక్కడైతే ఈ ఇతర దేశాల నుంచి వచ్చి పరిపాలించారో, బ్రిటన్, ఫ్రాన్స్, హాలండ్, ముఖ్యంగా ఏషియాలో పరిపాలించిన ఆ దేశాలు ఈ ప్రాబ్లంలు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు సడన్గా. బ్రిటన్ వెళ్ళిపోయినప్పటి నుంచి మనకు పాకిస్తాన్కి, చైనాకి, భారతదేశానికి, మయన్మార్కి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాళ్ళు ఉండేటప్పుడు అంచగొట్టేశారు. సో ఇది ఎలా సెటిల్ అవుతుంది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయడం, కానీ తగ్గిపోతుంది. పెద్ద ఫైట్ ఫ్లేరప్ అవ్వదు అని మనం భావిస్తాం. మీరైతే